Hello everyone, this is Anchor Lasya Reddy from Suman TV. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫ్యూచర్ బాగుండాలంటే ఒకే ఒక అస్త్రం ఎడ్యుకేషన్. అటువంటి ఎడ్యుకేషన్ లో ఉన్న ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కసారి మనం ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి, కానీ మనకు ఏది సెట్ అవుతుంది అని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అమేజింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ని కండక్ట్ చేసి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని అందజేస్తుంది విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం అటెండ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ స్టూడెంట్ యొక్క పేరెంట్ కానీ ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మన అబ్బాయిని మన అమ్మాయిని ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అండ్ జాయిన్ చేసిన తర్వాత అడ్మిషన్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి మనకు వన్ స్టాప్ సొల్యూషన్, వన్ ప్లాట్ఫామ్ విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసి మనకు అందిస్తున్నారు. అండ్ అది టీ హబ్ లో జరుగుతుంది. దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడానికి విసోర్స్ నుంచి మనతో పాటు ఉన్నారు నాగేందర్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సో ప్రతి ఒక్కరు బీటెక్ లో అందులో కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్నారు, మంచి యూనివర్సిటీలో చేయాలి అనుకుంటున్నారు. సో దానికి ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది కదా. అవును మేడం. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ ఆబ్వియస్ గా అందరికి తెలిసిందే, బీటెక్ చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడాను మెజారిటీ సెక్షన్ దే ఆర్ ఆప్టింగ్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. కాకపోతే మనము ఎలాంటి యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఈ 2025లో దాదాపు కొన్ని లక్షల మంది కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అవుతారు మేడం. అంటే ఆబ్వియస్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాంపిటీషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది బయటకు వచ్చే టైంకి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇందులో మనం ఎలాంటి యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నామో ఆ డిగ్రీ మనకు టాలెంట్ సబ్జెక్ట్ ద్వారా వస్తుంది. కాకపోతే మన టాలెంట్ తో పాటు వాళ్ళ సర్టిఫికేట్ కూడాను అంత వాల్యుబుల్ అవ్వాలి. అందుకే మనం తీసుకొచ్చిన యూనివర్సిటీస్ కూడాను ఇండియాలోనే చాలా యూనిక్ యూనివర్సిటీస్ తీసుకొచ్చాం మేడం. అది కూడా నాక్ అక్రిడిటేషన్ ఉంటే మాత్రమే చేస్తాం అడ్మిషన్ లో. నాక్ లో కూడా ఏ ప్లస్ అండ్ ఏ ప్లస్ ప్లస్ మాత్రమే చేస్తాం మేడం. ఏ కి బిలో బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ యూనివర్సిటీ మనం టచ్ కూడా చేయాలి ఇప్పటిదాకా. అండ్ నిజంగానే విసోర్స్ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చూస్తున్న మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. వాళ్ళు టాప్ యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. అండ్ అందులో కూడా ఇందాక చెప్పినట్టు అక్రిడేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అదొకటి ప్రతి ఒక్క ఫ్యాక్టర్ వాళ్ళు చూస్తారు. అడ్మిషన్ దగ్గర నుంచి ఫీ స్ట్రక్చర్, అకామిడేషన్, హాస్టల్ ఫుడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక్కొని వాటిని వెరిఫై చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. అటువంటి యూనివర్సిటీస్ అన్ని ఇవాళ మనకు ఈ ఫేర్ లో పార్టిసిపేట్ చేశారు అందరూ. ప్రతి యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అఫీషియల్స్ రావడం జరిగింది డైరెక్ట్ గా. అందరికి తెలిసిన విషయం ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, ఇది మా దగ్గర అడ్మిషన్లు పడే దాంట్లో 50% ఆఫ్ ద అడ్మిషన్స్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మౌత్ ప్రమోషన్. పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళే చెప్పుకొని మా ఆఫీసర్స్ కి పిలిపించుకుంటున్నారు, ఏది అడ్మిషన్ వీళ్ళ దగ్గరికే పోండి, మీరు వీళ్ళైతే మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి చాలా మంది మనకు అడ్మిషన్స్ రిఫరెన్స్ తీసుకున్నారు. స్టూడెంట్స్ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా. మేడం కన్సల్టెన్సీ ఫీల్డ్ లో 20 years ఇంతే స్టాండర్డ్ గా నిలబడాలంటే అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ అస్సలు కాదు. అండ్ ఎక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే విసోర్స్ వాళ్ళది అసలు మనము చాలా ట్రస్ట్ వర్తి అన్నమాట. మీరు అసలు ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితేనే అది టాప్ యూనివర్సిటీ అయితేనే వాళ్ళు చూస్ చేస్తారు, మీకు సజెస్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ అటువంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టారు అంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకొని హ్యాపీగా స్టెప్ అవుట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు. సో చాలా మంది డౌట్స్ అండ్ క్లారిటీతో వస్తుంటారు కదా, చాలా క్లారిఫై చేసుకోవాలని. అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేర్ ఎంత ఇంపార్టెంట్ మేడం. మనము ఒక కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ స్టూడెంట్ అయితే నేను కూడా ఒక 10 యూనివర్సిటీలు తిరిగి చూడాలని చెప్పి నేను యూనివర్సిటీస్ దాకా విజిట్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడున్న టెక్నాలజీ వరల్డ్ లో అన్ని మనకు యూట్యూబ్ లో దొరికేస్తాయి. యూనివర్సిటీ ఇన్ఫ్రా ఎలా ఉంది, యూనివర్సిటీ క్యాంపస్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, గూగుల్లో కొడితే ప్రొఫెసర్స్ రేషియో అర్థమవుతుంది అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనము ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. కానీ మనం ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యూనివర్సిటీ అఫీషియల్స్ ఇక్కడ దాకా వస్తున్నారు. ఎడ్యుకేషన్ ఫేర్స్ అది కూడా మా విసోర్స్ తరఫు నుంచి ఏమైనా ఎడ్యుకేషన్ ఫేర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ గా మనము కొన్ని ఒక 2 weeks కి 3 weeks ఒకసారి ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తుంటాం మేడం. ఇవన్నీ కూడా మన విసోర్స్ వెబ్సైట్ లో అండ్ విసోర్స్ యూట్యూబ్ ఛానల్లో అండ్ విసోర్స్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం డేట్స్ తో సహా మెన్షన్ చేస్తుంటాం. కాబట్టి ఒక్కసారి మా విసోర్స్ సంస్థ కండక్ట్ చేస్తున్న ఇటువంటి టైప్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్స్ కి అటెండ్ అవుతే 10,000% గ్యారంటీ. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేస్తారు.
చేసుకోవడానికి అవకాశం మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అందిస్తాం మేడం ప్రతి స్టూడెంట్ కి. సో అయితే ఈ ఎడ్యుకేషన్ ఫేర్ లో మనం ఇందాక మీరు చెప్పినట్టు బీటెక్ యూనివర్సిటీస్ గురించి అయితే ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ మెయిన్ ఆలోచించేది ఏంటి పేరెంట్స్ అంటే ఫైనాన్షియల్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటుందా, ఉంటే ఎటువంటి అసెట్స్ మేము పెట్టాలి. కొంతమందికి ప్రాపర్టీ ఉండదు, బిలో యావరేజ్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటే ఒక వాళ్ళకి అస్త్రం. ఫ్యూచర్ బాగుండాలి అన్న కూడా ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకు వాట్ ఆర్ యూ డూయింగ్? మేడం ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే మన విసోర్స్ సంస్థ మా యొక్క మెయిన్ డ్రీమ్ ఏంటంటే మేడం ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్ 100% వాళ్ళు అనుకున్న డ్రీమ్ ని సక్సెస్ చేసుకోవాలి అని అంటే తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ కావాలి. తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ తీసుకొచ్చాం, అయినా కూడా మేము ఫీ భరించలేమండి ఒకటేసారి అని ఆబ్వియస్ గా ఉంటది. ఇప్పుడు అందరూ కూడా డబ్బులు కట్టాలి, అందరు 100% ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి గ్యారంటీ లేదు ఎంతైనా. సో అందు గురించి అని చెప్పి మేము ఎక్స్క్లూజివ్ గా చాలా బ్యాంక్స్ తో మేము పార్ట్నర్షిప్ లో ఉన్నాం. ఫిన్టెక్ అని స్టార్ట్ చేసి విసోర్స్ ఫిన్టెక్ ద్వారా మన విసోర్స్ ఫిన్టెక్ ద్వారా అరౌండ్ 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఫారెన్ బ్యాంక్స్ తో మనం టైఅప్ అయినాం మేడం. డైరెక్ట్ గా బ్యాంక్ అఫీషియల్స్ మన ఆఫీసెస్ లో అందుబాటులో ఉంటారు. అండ్ ఈ రోజు ఇక్కడ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ లో కూడా వచ్చారు అందరూ. సో స్టూడెంట్స్ అక్కడ అడ్మిషన్ లోపల అడ్మిషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఫీ పర్టికులర్స్ గురించి తెలుసుకోవచ్చు, యూనివర్సిటీ గురించి ప్లేస్మెంట్స్ గురించి అన్నిటి గురించి కనుక్కోవచ్చు. దానితో పాటు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇక్కడే అసెస్మెంట్ చేసుకుని ఇక్కడే శాంక్షన్ లెటర్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజు చాలా మందికి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ కూడా అయింది. శాంక్షన్ కూడా అయిపోయింది. అండ్ ఏంటి నో కొలాటరల్ అండ్ నో కోసైనర్స్ అని ఉంది, చూసాను నేను. మేము ఓన్లీ ఫోకస్ చేసేది నాన్ కొలాటరల్ లోన్స్ మాత్రమే. ఎందుకు వాళ్ళకి ఎటువంటి అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే మేడం కొంతమంది ఫైనాన్షియల్ గా డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉన్న ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సి ఉంటుంది లోన్ లకు పోయేటప్పుడు. సో ప్రాపర్టీ అష్యూరెన్స్ ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ అందించే రెస్పాన్సిబిలిటీ మన విసోర్స్ చేసుకుంటది. అలా మీరు ఒకసారి మన ఫేర్స్ కండక్ట్ అయినప్పుడు ఫేర్స్ కి రావచ్చు, లేదు అనుకుంటే మన ఆఫీసెస్ కి విజిట్ అయినా కూడాను టాప్ యూనివర్సిటీస్ విత్ వెరీ లో బడ్జెట్ విత్ 100% ఎడ్యుకేషన్ అందించే రెస్పాన్సిబిలిటీ మన విసోర్స్ చేసుకుంటారు. అలా మన ఆఫీసెస్ కి విజిట్ అయినా కూడా పూర్తి క్లారిటీ. ఎందుకు అనంటే 20 years నుంచి మేము ఇదే ఫీల్డ్, మాకు వేరే బిజినెస్ నిజంగా తెలియదు మేడం. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాత్రం మాకు తెలుసు. ఎక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్కడ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్కడ తక్కువ బడ్జెట్ దొరుకుతాయి, ఎక్కడ లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది యూనివర్సిటీస్ అని చెప్పి పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చేసిన తర్వాతనే మనం ఈ డెసిషన్ తీసుకుని ఇలా ఫేర్స్ కండక్ట్ చేసి ఆ యూనివర్సిటీ ఆఫీషియల్స్ కూడా ఇక్కడ దాకా తీసుకుని రావడం జరుగుతుంది మేడం. నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి కోర్స్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంటే బాగుండు, ఎటువంటి అకామిడేషన్ ఫుడ్ ఉంటే బాగుండు, అండ్ ఎస్పెషల్లీ ఎటువంటి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తుంటారు కదా. దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పేరెంట్స్ కైనా స్టూడెంట్స్ కైనా విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బల్లగుద్ది చెప్తాము అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే 20 years ఆఫ్ లెగసీ వాళ్ళు క్యారీ ఆన్ చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. ఒక్కసారి మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే అక్కడితో అయిపోయింది చేతులు ఎత్తేస్తారు. అలా కాకుండా జాబ్ ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేసే సందర్భాలు విసోర్స్ కి మాత్రమే ఆ ఘనత. సో అటువంటి వాళ్ళు ఇటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ సార్ చెప్పినట్టు ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు విసోర్స్ వాళ్ళది, అండ్ సుమన్ టీవీలో కూడా చూస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తారో అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు అనమాట. సో డెఫినెట్లీ ఫాలో అవుతూ ఉండండి. మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తు కావాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, చదివి వాళ్ళు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అంటే విసోర్స్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. అంతేనా అండి? అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర. థ్యాంక్ యూ సో మచ్.